హాయ్, వెల్కమ్ టు సుధాకర్ సార్ క్లాసెస్. నేను మీ పాదం సుధాకర్ సార్. మరి ఈరోజు ఎంసీక్యూ క్వశ్చన్స్ తోటి మీ ముందుకు వచ్చాను. ఎవరైతే ఈరోజు మొదటిసారిగా చూస్తున్నారో ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి షేర్ చేయండి. సో డైలీ ఎంసీక్యూ క్వశ్చన్స్ కానీ అలాగే కరెంట్ అప్డేట్ జాగ్రఫీ క్వశ్చన్స్ కానీ డైలీ మీ ముందుకు వస్తుంది. మరి ఈరోజు క్వశ్చన్ ఎంసీక్యూ క్వశ్చన్లో భాగంగా ఈరోజు ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆసియా ఖండంలోనే అతిపెద్ద బ్రాకిష్ నీటి సరస్సు ఏది? బ్రాకిష్ నీటి సరస్సు. బ్రాకిష్ నీటి సరస్సు అంటే నదులు, మంచినీరు సముద్రం దగ్గర కలుస్తున్నటువంటి చోట. నదులు సముద్రం దగ్గర కలుస్తున్నటువంటి చోట అంటే మంచినీరు, ఉప్పు నీరు ఇవి రెండు కలుస్తున్నటువంటి ప్రాంతంలో ఈ ఉప్పు నీటి సరస్సులు అనేవి ఏర్పడతాయి. అంటే ఇవి ఉప్పు నీటి సరస్సుల కంటే ఎక్కువగా, సముద్రపు ఉప్పు నీటి కంటే సరస్సుల కంటే తక్కువగా. అంటే సముద్రంలో ఉన్నటువంటి లవణీయత కంటే తక్కువగా ఉంటుంది, ఉప్పు నీటి సరస్సులో లవణీయత కంటే ఎక్కువగా ఉంటుంది. వాటిని బ్రాకిష్ సరస్సులు అంటారు. అంటే ఒకవైపు సముద్రం ఉండి మరొక వైపు భూభాగము, నదులు సముద్రాల దగ్గర కలుస్తున్నటువంటి చోట ఏర్పడుతున్నటువంటి సరస్సులే బ్రాకిష్ సరస్సు. మరి ఆసియా ఖండంలోనే అతిపెద్ద బ్రాకిష్ నీటి సరస్సు ఏది అని అడుగుతున్నారు. మరి ఆసియాలోనే అతిపెద్ద బ్రాకిష్ నీటి సరస్సు ఏదో చూద్దాం. ఫస్ట్ వన్ సాంబార్ సరస్సు. సాంబార్ సరస్సు ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఎడారి ఇసుక నేలల వలన ఉన్నటువంటి సరస్సు. ఎడారిలో ఉన్నటువంటి ఇసుక నేల, ఇక్కడ కలుస్తున్నటువంటి నది లూని అనే నది, బాని అనే నది, బాని అనే నది ఇది సాంబార్ సరస్సులో కలుస్తుంది. సో సాంబార్ సరస్సు ఉప్పు నీటి సరస్సే, కానీ ఇక్కడ సముద్రం లేదు కనుక ఇది బ్రాకిష్ సరస్సు కాదు. ఇక తర్వాత కొల్లేరు సరస్సు. కొల్లేరు సరస్సు ఇది మంచినీటి సరస్సు. మంచినీటి సరస్సు ఇది ఏలూరు జిల్లాలో ఉంది. ఇక మిగతా ఉన్నటువంటి సరస్సును చూసుకున్నట్లయితే ఒకటి చిలికా సరస్సు, ఒడిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి చిలికా సరస్సు. ఇది బంగాళాఖాతాన్ని కానుకొని ఉండడం వల్ల ఇది ఉప్పు నీటి సరస్సుగా పరిగణిస్తున్నాం. అలాగే నదులు సముద్రాల్లో కలవడం వలన ఇది చిలికా సరస్సు. ఇది భారతదేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు చిలికా సరస్సు. అలాగే ఇది భారతదేశంలో పొడవైన ఉప్పు నీటి సరస్సు. భారతదేశంలోనే కూడా పొడవైన ఉప్పు నీటి సరస్సు చిలికా సరస్సు. ఇది బంగాళాఖాతానికి, అంటే ఒకవైపు సముద్రం ఉండి మరొక వైపు భూభాగం, నదులు ఇక్కడ సముద్రంలో కలవడం వలన ఇక్కడ ఏర్పడుతున్నటువంటి సరస్సు చిలికా సరస్సు. ఆ తర్వాత నాలుగోది ఏంటిది? పులికాట్ సరస్సు. ఇది ఉప్పు నీటి సరస్సే. ఇది కూడా బంగాళాఖాతానికి దగ్గరలో ఉన్నటువంటి సరస్సే. సో ఇది కూడా బ్రాకిష్ సరస్సు. సో భారతదేశంలోనే అతిపెద్ద బ్రాకిష్ సరస్సు చిలికా సరస్సు, రెండవదేమో పులికాట్ సరస్సు. ఇవి రెండు బ్రాకిష్ సరస్సు. ఒకవైపు సముద్రం ఉండి మరొక వైపు నదులు సముద్రాల్లో కలవడం వలన, అంటే ఉప్పు సరస్సు ఉప్పు ఏమో ఎక్కువగా ఉంటుంది, సముద్రాల్లో కంటే లవణీయత తక్కువగా ఉంటుంది ఈ రెండు సరస్సులు. మరి ఈ సరస్సుల్లో మంచినీటి జీవులు అలాగే ఉప్పు నీటి జీవులు ఎక్కువగా రావడానికి, నివసించడానికి ఆస్కారం ఉంది ఈ ఉప్పు నీటి సరస్సులో. చిలికా సరస్సులో కానీ పులికాట్ సరస్సులో కానీ మంచినీటి జీవులు అలాగే ఉప్పు నీటి జీవులు. ఎగ్జాంపుల్ ఏంటివి? ఫ్లెమింగో పక్షులు కానీ, సైబేరియన్ కొంగలు కానీ, అలాగే పెంగ్యాన్ పక్షులు కానీ వలసలు రావడం జరుగుతూ ఉంటుంది పులికాట్ సరస్సులకి. ఇవి భారతదేశంలోనే అతిపెద్ద బ్రాకిష్ సరస్సు. ఒకటి చిలికా సరస్సు, రెండోది పులికాట్ సరస్సు. సో అతిపెద్ద సరస్సు ఏదంటే ఇక్కడ అతిపెద్ద బ్రాకిష్ సరస్సు చిలికా సరస్సు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చిలికా సరస్సు. ఆసియాలోనే అతిపెద్ద బ్రాకిష్ నీటి సరస్సు ఏది అంటే చిలికా సరస్సు. ఇది పొడవైన ఉప్పు నీటి సరస్సు.
ఇది ఎంసీక్యూ ఈ రోజు క్వశ్చన్ అండి. మరి ఇలాంటి మరిన్ని క్వశ్చన్స్ కోసం ప్రతిరోజు వాచ్ చేస్తూనే ఉండండి. అలాగే ఇతరులకు షేర్ చేయండి. నెక్స్ట్ మరిన్ని అప్డేట్ జాగ్రఫీ క్వశ్చన్స్ కోసం మరి అలాగే డైలీ ఎంసీక్యూ క్వశ్చన్స్ కోసం మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.